2 దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు. అయినా ఆ గ్రామం మాత్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదు. అక్కడ ఉండే ప్రజలకు సరైన సౌకర్యాలు అస్సలే ఉండవు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించినా మా ఆవేదన అరణ్యరోధనే అయిందని ఆ ప్రాంత ప్రజలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. చిట్యాల మండలం శాంతినగర్ గ్రామవాసుల కష్టాలపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. చిట్యాల మండలంలోని శాంతినగర్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదని అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఆరోపిస్తున్నారు. దాదాపు 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా తమకు మౌలిక సదుపాయాలు కూడా ఏ ప్రభుత్వం కల్పించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అయినా తమ బతుకులు బాగుపడతాయనుకుంటే ఏమాత్రం బాగుపడలేదని ప్రజలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. మాకు నీళ్లు లేవు, ఏం లేవు. మా ఊరికి మురికాలు లేవు, ఇక రోడ్లు వేసేటోళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకుంటోళ్ళు లేరు. ఇక రా అంటారు, వీళ్ళత్తే పోవాలి, వాళ్ళత్తే పోవాలి, దండలు వేయాలి, పూజలు చేయాలి, దీపాలు ముట్టియాలి, అన్నీ చేయాలి. మా ఊరు బడి లేదు, గుడి లేదు, మాకు ఏం లేదు. మేము జంగట్లు ఉన్నట్టున్నాం, జంగట్ల లెక్కనే ఉంచుతాళ్ళు. ఇక బస్సు ఆపేటోళ్ళు లేరు. ఓ అన్న ఆపు అని ఉరికినా కూడా మాకు పట్టుకొనే పోతాండు, ఆయన ఆపలేదు. అక్కడికి రాలి మేము ఆపుతాం, ఇక్కడికి రాలి అంటాడు. మాకు పిచ్చిలోళ్ళ కాడ మేము ఈడ ఊరు మంది ఇచ్చిన వాళ్ళం పోనీ కానీ నిన్నయాలు వచ్చిన గాడ ఆపుతారా, ట్యాంకి పెట్టిండు మమ్మల్ని, ట్యాంకి ఆడ ఆపు గుంజుకపోతాళ్ళు. ఏం చేసుడు, మాకు బస్సు లేదు, కరెంటు ఉండే చక్కగా, నీళ్లు సౌకర్యం లేదు, ఏం సౌకర్యం లేదు. మమ్మల్ని జంగట్లు ఉంటే జంగట్ల లెక్కనే ఉంచుతారా? మమ్మల్ని పెద్దోళ్ళని చేస్తేనే ఆయన వచ్చి ముందుకు వచ్చి నడిపించేటోళ్ళు ఎవ్వరు లేరు. ఓట్లప్పుడు అత్తళ్ళు నేను గెలిపిస్తా, నిన్ను గెలిపిస్తాం మమ్మల్ని గెలిపి మాకు ఓటేయక్క అంటాళ్ళు. ఓటేసినాక ఖాతం ఆ అన్న కనవాడు, ఈ అన్న కనవాడు, ఎవరు కనవాడు. ఇక 10-5 ఇత్తాలు చేతులు పెడతారు, ఖాతం అవతల పడతారు. ఇక వాళ్ళు గెలిచినాక మాకు ముఖం కనవాడు, మళ్ళీ 5 ఏళ్ళ దాకా మా ఇంటికి రారు. శాంతినగర్లో 2 దశాబ్దాలుగా నివాసం ఉంటున్న కనీసం పక్కా ఇండ్లు కూడా తమకు లేవన్నారు. కూలీనాలు చేసుకుని బతికే తమకు ప్రభుత్వం ఒక గూడైనా ఏర్పాటు చేస్తుందని సంబరపడితే అవన్నీ కలగానే మిగిలిపోయాయని ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. ఉండడానికి ఇల్లు లేక గుడిసెలలో చుట్టూ కవర్లు కట్టిన వాటి మధ్య బతుకు వెళ్లదీస్తున్నామన్నారు. నాయకులకు ఓట్లప్పుడే తప్ప తర్వాత మేము గుర్తుకు రామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు దేవక్క, శాంతినగరం. ఇప్పుడు 20 ఏళ్ళ సుంది ఉంటాను. 20 ఏళ్ళ సుంది ఉన్న సుత్త ఇతల పక్క కరెంట్ ఉన్నది, అవతల పక్కకు మేము ఉన్నాం. ఆ కరెంటు సమక్ష తీర్చు అని ఎన్నోసార్లు అన్నాం, అది చేయలే. మాకు మా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాడు తాగుడు, లేకపోతే లేదు. వేరే కంచెలు నీళ్ళు తెచ్చుకుంటాను. మరి ఓ సైడ్ కాలువలు లేవు, ఏది లేదు, ఇది పట్టించుకునేటోళ్ళు లేడు, ఓ బడి లేదు. మా ఊరు అంటే జంగట్లు ఉన్నాం కాబట్టి జంగట్లు ఉన్నట్టే ఉంటుంది. మరి ఇక దాన్ని పట్టించుకునేటానికి మరి సరి అయినట్టుగా వచ్చిన వాళ్ళు వస్తారు, పోయిన వాళ్ళు పోతారు. దాని వచ్చిన కాడికే పోయిన కాడికే కానీ చేసే మహాత్ముడు అయితే ఎవరు లేరు. ఊరుకు శాంతినగరం అంటే శాంతినగరం లెక్కన మేము ఎట్లున్నామో అట్నే ఉంటుంది. దీన్ని మార్పు వరకు తేలేదు, 20 ఏళ్ళ ఉంది. ఇక ఏం చెప్తారో వానకాలం వస్తే ఓ గోస, ఎండాకాలం వస్తే ఓ గోస. జంగట్లు ఉండేటోళ్ళని పట్టించుకునే మానవులు లేడు. ఎవరు ఎక్కడ ఏంది అనేది బస్సు వస్తే బస్సు టేజ్ లేదని ఆపుతలేరు. దేనికైనా సమక్షలు ఉంటే మా సమక్షలు ఏందో వచ్చిన వాళ్ళు ఏదో మరి చేస్తారా, లేకపోతే మరి ఇట్లే ఉంచుతారా? అచ్చిపోయేటోళ్ళు పోర్రి, మరి ఊళ్ళో ఈ జంగట్లు ఉన్న వాళ్ళని జంగట్లే ఉంచుర్రి. ఇగో నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి. ఫస్ట్ మా మెయిన్ లైన్ మా ఇండ్ల వెనుకలు ఉన్నది, అవి బర్ర మండుతానే వానకాలం వస్తే. అవతల పక్కకు కరెంట్ ఉన్నది, అవతల పక్కకు మేము ఉన్నాం. అవి వేసుకొని పోతే లారీలో వస్తారు, అవి తీగలు తెంపుతారు, అవిటితో గోస అవుతుంది. మేము పిల్లలు చదువుకుందాం అంటే బడి లేకపోయా. ఇక ఏం చేసినా ఇక గింతే ఉన్నది ఊళ్ళో. మా ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని శాంతినగర్ వాసులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ వచ్చాక బతుకులు బాగుపడతాయి, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మా ప్రాంత పరిస్థితి ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామంలో కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేదని, సీసీ రోడ్లు కూడా లేవని శాంతినగర్ గ్రామస్తులు తెలిపారు. మరుగుదొడ్లు లేవని, కనీస మౌలిక సదుపాయాలు తమ ప్రాంతంలో లేవని శాంతినగర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కరెంటు సౌకర్యం ఉండదని, కరెంటు తీగలు ఇంటి మీద నుండే ఉండడం వల్ల
నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. నీటి కష్టాలు కూడా అంతా ఇంతా కాదని వాపోతున్నారు. ఏ నాయకులు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు ఇండ్లు ఇవన్నీ చూస్తారు పోతారు. ఇంట్లో ఖాళీ జాగా ఉన్నదని ఎంఆర్ఓ సార్ కూడా చెప్పిండు. మాకు దయా చెప్పమని దండం పెడితే ఇక మాదే భూమి మమ్మల్ని బెదిరిస్తారు ఇక్కడ వాళ్ళు. ఒక 5-6 కలిసి మమ్మల్ని ఇల్లు కట్టుకొని ఇస్తలేరు. కట్టుకున్నా కానీ పిల్లలు అలా తిట్టుడు, అవరక్కల తిట్టుడు, ఇవన్నీ చేసుడు. ఇక కొందరం భయపడి కొందరం కూడా అటో ఇటో వాళ్ళకు దయదండం పెట్టి కట్టుకున్నాం. ఆ రకంగానే ఇక ఈడుంటాను. మాకైతే ఏం సహకారం ఏది లేదు. ఓ బాట లేదు, టంబాలు లేవు, కరెంట్ లేదు, ఇక నీళ్ళ సౌకర్యం లేదు. అడవిలు ఉంటే అడవిలోనే ఉన్నట్టుంటాను సార్. జయశంకర్ జిల్లాలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా తమ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందడం లేదని శాంతినగర్ గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిరుపేదలమైన మేము గుడిసెలు వేసుకుని 2 దశాబ్దాలుగా నివాసం ఉంటుంటే కొందరు మమ్మల్ని భయపెట్టి ఇక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కనీసం ఊరికి బస్సు సౌకర్యం కూడా లేదని వాపోతున్నారు. మా కాడ నీళ్ళ ప్రాబ్లం ఉంది, ఇండ్లు లేవు. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ మాకేం చేయలేదు. మాకు వానాకాలం వచ్చిందంటే ఇళ్ళకు నీళ్ళు వస్తాయని కరెంటు ప్రాబ్లం ఉంది. కరెంటు వైర్లు మండుడు, కరెంటు వైర్లు తెగుడు. మేము రమణారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా రమణారెడ్డి కూడా చెప్పాము, ఇంత కూడా పట్టించుకోలేము మమ్మల్ని. మాకు నీళ్ళ ఇబ్బంది, బస్సు ప్రాబ్లం, బస్సు ఆగటం లేదు. మళ్ళీ ప్లస్ ఇది మన రోడ్డు లేవు, సైడ్ కాలువలు లేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక రమణారెడ్డి 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నాడు కానీ ఇక్కడికి వచ్చి ఒక్కరోజు కూడా మన అరుచుకునేది లేదు. ఊళ్ళో ఎట్లున్నది ప్రాబ్లం అని. ఈయనంగా టేకుమట్ల పోతాడు, చిట్యాల పోతాడు కానీ ఇక్కడ ఆగేది లేదు. గెలిచినప్పుడు వచ్చిన అచ్చుడు కానీ ఇంతవరకు రాలేదు. మాకు కరెంటు వైర్లు వానకాలం వచ్చిందని అంటే వైర్లు దిగుతున్నాయి. లారీలు పోసి ఆ వైర్లు దిగి మీద పడుతున్నాయి, కరెంట్ షాకులు కొడుతున్నాయి. తెల్లందాకా మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఇక్కడ సీసీ రోడ్లు, మన నీళ్లు, ఈ బోరింగ్లు ఇవన్నీ ఏం పనిచేయడం లేదు. మా కార్యదర్శి మేడానికి చెప్పినా పట్టించుకోలేదు, మా సర్పంచ్కి చెప్పినా పట్టించుకోలేదు. వీడికి వచ్చిన మానవుడే లేడు ఇప్పటి వరకు. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో 2 ఎమ్మెల్యేలు మారారని, ఏ ఒక్కరూ తమ ప్రాంత అభివృద్ధికి ఏమీ చేయలేదన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎమ్మెల్యే తమను ఆదుకోవాలని శాంతినగర్ గ్రామస్తులు కోరుకుంటున్నారు. ముందు వరంగల్ జిల్లా చిట్యాల మండలం. వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసినప్పుడు కూడా మాకు ఏం పనులు కాలే. కైలాపూర్ శివార్ల అసలు పట్టాలు కొంతమందికి ఇచ్చిర్రు, కొంతమందికి ఇయ్యలే. ఈ నవపేట శివార్ల కూడా కొంతమందికి పట్టాలు ఇచ్చిర్రు, కొంతమందికి ఇయ్యలే. భూముల సమక్ష కూడా బాగున్నది. ఈ పేన ఎమ్మెల్యే కూడా రమణారెడ్డి అచ్చుడు ఎలక్షన్లు అప్పుడే కనిపించింది కానీ మళ్ళీ మధ్యలో ఎప్పుడు రాలే. అసలు భూముల విషయంలో కూడా పట్టించుకోలే. అట్లా కూడా చాలా మంది ఇబ్బందులు పడతారు చిట్యాల మండలంలో. ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు ఈ నీళ్ళ మిషన్ భగీరథ అని పెట్టిండు, ఆ నీళ్ళు అస్సలు లేదు. ఈ కరెంటు గురించి కూడా ప్రాబ్లాలు నడుస్తున్నాయి. అప్పుడు ఆ ప్రభుత్వం అప్పుడు ఎలా పోసినామంటే ఇప్పుడు మళ్ళీ ఈ ఎమ్మెల్యే కూడా సత్యనారాయణ వచ్చిన కాంచెల్లి కొంచెం చేస్తాడు అనుకుంటే ఈసారి కూడా ఇప్పుడు మరి చేపట్టలేడు. కొందరికి పింఛన్లు కూడా వస్తలేవు, వాళ్ళ పింఛన్లు కూడా వచ్చేటట్టుగా చేయాలి. ఈ సిసి రోడ్లు కూడా లేవు, సిసి రోడ్లు వచ్చేటట్టు కూడా చేయాలి. ఈ శాంతినగర్లో మాకు ఇబ్బందులు ఉన్నాయి.